వినయం ఎంతకంటే లేదు. మానవుడికి అన్నిటికంటే భయంకరమైనది అహంకారం. ఎంతటి వాడికైనా సరే అహంకారం అంత తేలిగ్గా పోదట. రెండింటి వల్ల మానవుడు నశిస్తాడని, వాటి వల్లే పునర్జన్మ వస్తుందని. ఒకటి అహంకారం, రెండవది మమకారం. అహం అంటే సంస్కృతంలో నేను అని అర్థం. నేను గొప్పవాణ్ణి, నేనే ఐశ్వర్యవంతుణ్ణి, అన్నిటికీ నేనే, ఇంకెవడు పక్కవాడు బాగుపడకూడదు అనే లక్షణం అహంకారం. మమ అంటే నాది అని అర్థం అన్నమాట. మమకారం అంటే ఇదంతా నాదే, ఈ ప్రపంచంలో పక్కవాడికి ఉండకూడదు. ఆ ఇల్లు నాదే, ఈ ఇల్లు నాకే ఉండాలి, ఉప్పల్లో నాదే అయి ఉండాలి, తారనాక నాదే అయి ఉండాలి, అభిసి కూడా నాదే అయి ఉండాలంటే ఎంతకాలం ఉంటుంది అది? ఏదో పరిమితి ఉండాలి ప్రతిదానికి. ఈ నేను నాది అనే ఈ రెండు మనిషికి ఈ బుర్రలో ఉంటాయి. అందుకే ఎవరికి చూస్తూ చూస్తూ దండం పెట్టలేడు. ఒక మహాత్ముడు, ఒక పండితుడు, గురువు కనపడగానే ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తే, తల వంచితే పాపాలు పోతాయి. కానీ దిక్కుమాలిన అహంకారం కదా, నేనెందుకు దండం పెట్టాలి అనిపిస్తుంది. ఈ అహంకారం పోవడం కోసమే శిరస్సు వంచి నమస్కారం చెయ్యి అని మంత్రశాస్త్రాల్లో చెప్పారు. సూక్ష్మమైన ఒక కథ చెబితే ఎందుకు తల వంచి పెద్దలకి నమస్కారం చేయాలో, ఆశీర్వచనం తీసుకోవాలో తెలుస్తుంది. అశోక చక్రవర్తి బౌద్ధ స్వీకారం చేశాక కనిపించిన భిక్షువు కల్లా దండం పెట్టేవాడు. మంత్రి గారు పక్కన ఉన్నవాడికి మండిపోయి, మీరు గొప్ప పదవిలో ఉన్నారు, మహారాజులు, మీ పదవీ గౌరవం అంతా తాకట్టు పెడుతున్నారు. ఇప్పుడు కూడా అలాగే రాష్ట్రపతులు లాంటి గొప్పవాళ్ళు గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే వద్దని గొడవ చేసే కొంతమంది పార్టీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలాగే ఈ అశోకుడిని కూడా దండం పెట్టొద్దు భిక్షువులకు అన్నారట. దాంతో మంత్రి గారిని పిలిచాడు అశోకుడు. పిలిచి ఒక మేక తల, ఒక పులి తల, ఒక మనిషి తల, ఈ మూడు ఇచ్చి సాయంకాలం లోపు అమ్మి ఈ మూడింటిని డబ్బు పట్టుకురా అన్నాడు. చచ్చిపోయిన జంతువులు తల్లండి, కావాలని నరికినవి కష్టమా? అశోకుడు అప్పటికే సాత్వికుడైపోయాడు. మంత్రి గారు వెంటనే ఈ మూడు తలకాయలు పట్టుకుని వెళ్ళి సాయంకాలానికి వెర్రిమొహం వేసుకొచ్చాడు. ఈయన, ఏమయ్యా అమ్మావా అంటే, అమ్మానండి, పులితల అలంకారం కోసం 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు ఒకడు, ఈ మేకతల మా తల మాంసం ఇష్టమైన వాడు దాన్ని కొనుక్కున్నాడు 100 రూపాయలు ఇచ్చి, ఈ మనిషి తల అమ్ముదామంటే ఎవడు కొంటలేదండి, అందరూ బాబోయ్ బాబోయ్ అంటున్నారు, ఇంట్లో పెట్టుకోవడానికి అసహ్యపడుతున్నారు అన్నట్ట. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక పులి తలకి ఒక మేక తలకి ఉన్న విలువ ఈ మనిషి తలకు ఉందా? ఎందుకు పనికి మాలిన ఈ తలకాయ వంచి నమస్కారం చేస్తే కొంపే ములుగుతుందయ్యా, అందుకే నేను ఈ తల బౌద్ధ భిక్షువు దగ్గర వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. ఈ తలకాయకి విలువ లేదు, చచ్చాక అస్సలు లేదు. పుర్రినవాడు ఇంట్లో పెట్టుకోడు, కనీసం ఈ బంగారపు గాజుకైనా విలువ ఉంది, ఈ దిక్కుమాలిన దానికి ఏముంది? కాబట్టి అహంకారంతో ఉంటున్నావేమోరా, నీ తలకి ఎక్కడ విలువ లేదు. ఈ అహంకారం పోతే కానీ నువ్వు మోక్షం పొందవు, జ్ఞానివి కావు. అందువల్ల పెద్దల దగ్గర వినయంగా తల వంచి నమస్కరించి ఆశీర్వచనం తీసుకో. అంతేగాని మా అమ్మకి నేను దండం పెట్టనా, మా నాన్నకి దండం పెట్టను అని పెచ్చమాటలు మాట్లాడే పిల్లలకి ఇది నేర్పాలి తప్పక. ఎందుకంటే నమస్కారం చేయకపోతే సంస్కారం రాదు, ఈ తలకి అహంకారం పెరుగుతుంది, దీనివల్ల పతనావస్థ వస్తుంది. అందుకని తప్పక ప్రతి వ్యక్తి కూడా జీవితంలో పెద్దలు కనబడితే తల వంచి నమస్కరించాలి. ఈ కథ విన్నాక కూడా తల్లిదండ్రులకో గురువులకో పెద్దలకో నమస్కరించని వాడిని ఆ యమధర్మరాజు గారు తీసుకెళ్ళి ఈ తలకాయ పట్టుకెళ్ళి నూనెలో వేయిస్తాట. సాయంకాలం పూట అప్పుడప్పుడు ట్యాంకు బండి దగ్గర పచ్చిమిరపకాయ బజ్జీలు వేయిస్తాడే, అలా తల వంచి నమస్కరించని వాడిని అలా అలా మూకుళ్ళో శనగపిండిలో పెట్టి వేయిస్తాడు అని మనకు పురాణాలు చెప్పాయి, ఇది నేను చెప్పలేదు. కాబట్టి ఆశీర్వచనం కోసం తప్పక పెద్దలకి తల వంచి నమస్కరించి తల మీదే ఆశీర్వచనం వేయించుకోండి, అక్షతలు వేయించుకోండి. తల మీద 4 అక్షతలు వాళ్ళు వెయ్యాలి, లేదా బయట వాళ్ళు ఎవరో 4 అక్షతలు వేస్తారు.